తినండి బావా. ఇక నీకు వేరే దారి లేదు, ఈ రోజుకి తిని వెళ్ళు. ఇక్కడున్న ఈ భోజనం అంతా అందరూ తినడం కోసమే, అంతేగాని కొంతమంది వద్దొద్దు అనడానికి కాదు. అది అస్సలు కుదరదు. కన్నా, దేవా సార్ ఏంటి ఫోన్ ఎత్తడం లేదు? ఏంటి టీచర్ ఇక్కడే ఉండిపోయారు? క్లాస్ కి టైం అయింది కదా, ఆ విషయం మర్చిపోయారా ఏంటి? ఓ దేవి గారు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? నేను కూరలు కొందామని వెళ్ళొస్తున్నాను ఉషగారు. షాప్ కి వెళ్లి చూస్తే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. అది మాత్రమే కాదు, అన్నీ వాడిపోయి ఉన్నాయి ఉషగారు. ఉన్న వాటిలో కాస్త బాగున్నవి తీసుకొని వచ్చాను. అమ్మాయి ఉదయాన్నే స్కూల్ కు వెళ్లిపోయినట్టుంది. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయింది, ఆయన మాత్రం వెళ్ళలేదు. ఇవాళ సెలవు. అన్నయ్య గారికి నిన్న గుండె నొప్పి వచ్చిందని హాస్పిటల్ కి తీసుకెళ్లారని మీ ఇంటి యజమాని చెప్తే నాకు తెలిసింది. అసలు ఏమైంది? ఆయనకి గుండెపోటు రాలేదు, బీపీ ఎక్కువైంది. బ్యాంకులో ఉద్యోగం కదా, 100 టెన్షన్లుంటాయి, అంతే కదా? అవునవును, టెన్షన్ వల్లే అయ్యుంటుంది. మందులు రాసిచ్చారు, రేపు కూడా లీవ్ తీసుకుంటే సరిపోతుంది. ఇకే సమస్య ఉండదు. జాగ్రత్తగా ఉండాలి. హార్ట్ అటాక్, బీపీ 2 పక్కపక్కనే ఉంటే నేను విన్నాను దేవి. ఎక్కువగా టెన్షన్ పడకుండా చూసుకో. మేము చెప్తూనే ఉంటాం, కానీ ఆయన వినిపించుకోరు. ఆయనకెప్పుడు ఆఫీస్ గురించే బాధ. ఆఫీస్ గురించనే కాదు, అన్నే టెన్షన్ పట్టడానికి వేరే కారణం ఉంది కదా. అమ్మాయి పెళ్లిడికొచ్చింది, తనని ఒక మంచివాడి చేతిలో పెట్టాలని ప్రతి తండ్రికి ఉంటుందిగా దేవి. ఈ కాలం ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపాలంటే చాలా కష్టంగా ఉంది. పెళ్లి ఖర్చులు చాలవన్నట్టు కట్నం కూడా ఇవ్వాలి. పెళ్లి చూపు దగ్గర నుండి పెళ్లి చేసి పంపే వరకు ఖర్చు అవుతూనే ఉంటుంది. బస్సులు ట్రైన్లు మానేసి ఫ్లైట్లో వెళుతున్నారుగా. కాలం మారిపోయిందిగా. అలా చూడు, సెలవు పెట్టారు అని అన్నావు, ఎక్కడికో బయలుదేరారు. సరే, నేను ఇక వెళ్ళొస్తాను. వెళ్ళిరా. నువ్వెక్కడికి వెళ్ళావు? ఇంతసేపు నీకోసం ఎదురు చూసి నేను ఇప్పుడే బయలుదేరాను. మరీ బాగుందే. మార్కెట్కి వెళ్తున్నానని చెప్పే కదా వెళ్ళాను. అంతలోనే మర్చిపోయారా? అవును, మీరెక్కడికి బయలుదేరారు? బ్యాంకుకి. బ్యాంకుకా? ఇవాళ సెలవు పెడుతున్నానని చెప్పారు కదా. 2 రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారా లేదా? ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా బ్యాంకుకి వెళ్లాల్సిన పనే ఉంది. అది కాకుండా బ్యాంకుకి వెళ్లాల్సిన సమయం కూడా అయిపోయింది. టైం అయిపోయినా సరే బ్యాంకు నేను వెళ్లాల్సిందే. అంత ముఖ్యమైన పనేమిటండి? ఇంతవరకు నీకు నేను చెప్పలేదు దేవి. బ్యాంకులో నాకు కొన్ని సమస్యలున్నాయి. ఏంటవి? నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఇచ్చిన లోన్లు కొని తిరిగి రావడం లేదు. ఇదంతా రిటైర్ అయ్యి వెళ్ళిపోయిన శామ్యుల్ సార్ చేసిన పని. ఇది ఆయన హామీ ఇచ్చారు కదా, నేను ఆ లోన్లు ఇచ్చాను. లోన్ ఇచ్చిన వాళ్ళ అడ్రస్కి వెళ్ళి వెరిఫై చేయాలి. ఆ పనులు ఒక్కటి కూడా అవ్వలేదు. లీవ్ తీసుకుని ఇంట్లోనే కూర్చుంటే పనులు ఎలా అవుతాయి? ఏది ఏమైనా ఒంట్లో బాలేనప్పుడు బ్యాంకుకి వెళ్ళి ఏం చేస్తారు? మందులు వేసుకుని ఇంట్లో ఉండాల్సిన సమయంలో బ్యాంకుకి వెళ్తున్నారు. ఎంత చెప్పినా మీకు అర్థం కాదేంటండి? మందులు టైంకి వేసుకుంటే సరిపోతుంది దేవి. ఉదయం వేసుకోవాల్సిన వేసేసుకున్నాను, మిగతావి నేను ఆ బ్యాగ్ లో పెట్టుకున్నాను. అవి వేసుకోవాల్సిన టైంకి వేసుకుంటాను. డాక్టర్ మిమ్మల్ని ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోమని చెప్పారుగా. ఏది ఏమైనా ఈ రోజు నేను వెళ్లి తీరాల్సిందే దేవి. లీవ్ తీసుకోవడం కుదరదు. ఇది చాలా సీరియస్ విషయం. అది సాల్వ్ చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ఇంట్లో పడుకుని నిద్రపోతే పనులేవి జరగవు. నేను వెళ్ళొస్తాను. ఏమండి, దేవన్న వచ్చేసాడు. అన్న జారుతుంది, కాస్త జాగ్రత్త. ఏంట్రా, నీకేమన్నా మతపోయిందా? అన్న ఒకసారి చేయి చాపు. అరే చాపన్నా, నేను ముట్టుకోవచ్చా?
నువ్వు బతికే ఉన్నావు. ఏమైందిరా నీకు? కాదన్నా, నువ్వు ప్రాణాలతో ఉన్నావా లేదని చూశాను. మరి నేనేమన్నా దెయ్యాన్ని అనుకున్నావా? ఆ అవకాశం ఉంది కదన్నా. మోహం పగిలిపోతుంది నీకు. ఉదయాన్నే నన్ను చూసి జోకులేస్తున్నావా నువ్వు? లేదు, నిన్న ఆ అమ్మాయి చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోయింది కదా, అందుకే నాకు ప్రాణాలతో ఉండవేమో అనిపించింది. ఓ, తను శ్రీవాణి. చిన్న, తను అర్చన వాళ్ళ బాబాయ్ కూతురు. పేరు శ్రీవాణి. చాలా అల్లరి పిల్లరా. ఆ, ఏది ఏమైనా ఇప్పుడు నీకు చాలా బెస్ట్ టైం అన్నా. అటువైపు వాణి, ఇటువైపు వల్లి. బాగుంది, చాలా బాగుంది. ఏంటది అంత వెటకారంగా నవ్వుతున్నావు? ఏమీ లేదన్నా, నాకేదో ఆలోచన వచ్చి నవ్వుతున్నాను అంతే. నువ్వేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా చేస్తే బుర్ర వేడెక్కుతుంది. ఆ తర్వాత మంటలు కూడా వస్తాయి. అర్థమైందా? త్వరగా వెళ్ళి పనులు చూడు. ఏమన్నా అంటే దానికి సరిగ్గా సమాధానం చెప్పడు గాని. అన్నా, అది వాణి గురించి మాట్లాడి నేను నీకు వల్లి టీచర్ విషయం చెప్పనే లేదు. టీచర్ విషయమా? వాణి వచ్చిన తర్వాత వల్లి గురించి మర్చిపోతేలా అన్నా? మన స్కూల్లో పనిచేసే వల్లి టీచర్ అన్నా. వల్లి టీచర్ గురించా? ఏంట్రా విషయం? టీచర్ గురించి అనగానే నీ మొహం ఎందుకు మారిపోయింది? ఉదయం టీచర్ ఇక్కడికి వచ్చారు, నువ్వు ఎక్కడ కనిపించడం లేదని ఏదో మాట్లాడాలన్నారు. ఓ, నేనేమైనా మాట్లాడితే నీకు వినిపించదు కదా? నీ మాటలు ఎవరు వింటారు? ఆ టీచర్ ఏం చెప్పిందో అది చెప్పు. ఆ టీచర్ చెప్తుంది. ఆ టీచర్ నన్ను నీ నెంబర్ కావాలని అడిగిందన్నా. నేను ఆవిడకిచ్చేశాను. ఏంటి, అది కూడా తప్పేనా? నా నంబర్ అడిగారా? అవునన్నా, టీచర్ ఫోన్ చేస్తానని చెప్పారు. అయితే ఉదయం ఫోన్ చేసింది ఆ టీచరే అయి ఉంటారు. ఛ, ఏంటి ఇలా జరిగింది? చేసినప్పుడు ఎత్తలేదంటే మళ్ళీ చేస్తారు కదా. ముందు వెళ్ళి ఫోన్ తీసుకోవాలి. అన్నా, అన్నా ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ ఎప్పుడు వస్తావు చెప్పేళ్ళన్నా? అనాయ్, ఓయ్ అనాయ్. అన్నకు టైం బాగుంది. ఒకవైపు వాణి, మరోవైపు వల్లి. నాకు మాత్రం ఈ ఎండలో పని గడ్డి. దేవాబావని పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని. మీరెవరు? పెళ్లి చేసుకోబోయే అమ్మాయ్యా అంటే ఎవరు? ఇప్పుడు చెప్పాలనిపించడం లేదు. టీచర్, మనం పాఠం ఎక్కడ ఆపాం? భూగోళం సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఎస్. ఇప్పుడొక ప్రశ్న. కిందటి క్లాస్ లో మనం చదువుకున్నది. సూర్యుడి కిరణాలు సూర్యుని దగ్గర నుండి భూమికి చేరడానికి ఎంత సమయం పడుతుంది? అమృత, నువ్వు చెప్పు. 8 నిమిషాలు 20 సెకండ్లు. కరెక్ట్. తొమ్మిది, 5, 2, 6. టీచర్, తప్పు 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 టీచర్. ఎవరు అలర్ట్ చేయకూడదు. నేను ఇప్పుడే వస్తాను. 9 5 2 6 4 5 7 4 1 5. కన్నా, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ? వెళ్ళి ఎంతోసేపు అవ్వలేదు కదా. దేవాబావ ఇంటికి వస్తారని నాకు తెలుసాయమ్మా. నీకెలా తెలుసు? తను వెళ్ళడం రావడం గురించి నువ్వు నిర్ణయిస్తున్నావా? ఉదయం వెళ్ళేటప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పాను కదా టైంకి వచ్చేయాలని. అందుకే చెప్తున్నా, నాకు తెలుసు అని. దేవాబావా, నేను మీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి బాబా? అది నాకు తెలియలేదు. రింగ్ అయితే కూడా తెలియలేదా? అది ఒకసారి సైలెంట్ లో ఉంటుంది. ఏది చూడండి. ఏయ్! చూడు నువ్వు. నేను ఫోన్ తీసుకెళ్ళలేదు, లోపలే ఉంది చూడు. సరిపోయింది. ఇక్కడే వదిలేసి వెళ్ళావా? ఏంటి, ఎవరైనా చేస్తారని వదిలేసావా? అబే లేదు,
నేను మర్చిపోయాను. అది కాకుండా నాకు ఫోన్తో అంత పెద్దగా పనే ఉండదు. అదేంటి ఎప్పుడు ఫోన్ చేతిలో ఉండడం మంచిది కదా. ఎవరికైనా చెయ్యాలన్నా ఎవరైనా చేస్తే మాట్లాడాలన్నా మంచిదే కదా. నాకు అది తీసుకెళ్ళడం మంచిదనిపించలేదు. నాకెవరూ ఫోన్ చేయరు, నేను కూడా ఎవరికి ఫోన్ చేయను. అయితే ఈ రోజు నుండి నేను చేస్తాను. నువ్వెందుకు అడ్డంగా నిలబడ్డా? తన పని తను చేసుకో నువ్వు. ఓ, అసలు ఈ ఆయంకేంటి సమస్య? ఓ, దేవా బావా, అయ్యో ఆగండి దేవా బావా. చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇందులో టీచర్ నెంబర్ ఎలా తెలుస్తుంది? ఈ నంబర్లలో దేనికైనా చేశానంటే, ఒకవేళ అది ఆ పిచ్చి పిల్ల వాణి నెంబర్ అయిందంటే నేను చేయను. టీచర్ చేసేంత వరకు ఎదురు చూస్తాను. దేవా బావా, హలో హలో దేవా బావా, హలో దేవా బావా, ఏంటి ఏమీ మాట్లాడటం లేదు, వినిపించడం లేదా? హలో దేవా బావా. హలో హలో దేవా బావ ఉన్నారా? మీరు ఎవరు ఫోన్ చేసింది? నేను దేవాబావుని కాదు, దేవిని. ఓ, ఇది దేవా బావ నెంబర్ కదా, మీరెవరు? ఇది మీ దేవాబావు నెంబర్ కాదు, నా నెంబరు. నువ్వు ఈ నెంబర్ని నీ ఫోన్లో నుంచి డిలీట్ చేసేయి. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయొద్దు, అర్థమైందా? ఇది దేవా బావ నెంబర్ కాదా? అక్కని అడిగితే ఇదే నెంబర్ ఇచ్చింది కదా. ఇప్పటికి ఎలాగోలా తప్పించుకున్నాను. ఓ, మళ్ళీ చేస్తుంది. ఎంత చెప్పినా మాట విందెందుకు? మళ్ళీ మళ్ళీ చేస్తుంది. హలో హలో హలో. హలో, ఇది దేవా సార్ నెంబరేనా? అవును, నేనే. నేను వల్లిని. టీచరా? చెప్పండి టీచర్. నేను మిమ్మల్ని ఒకసారి చాలా అర్జెంటుగా కలవాలి. దాందే ఉంది, కలుద్దాం. సాయంత్రం మీరు బోట్ ఆపే చోటికి వచ్చి నేనే కలుస్తాను, సుమారుగా 5ంటికి. సరే సరే, నేను అక్కడికి వచ్చేస్తాను.
roses. Asha, Busha, all over town. చూసావా? ఏం చేస్తున్నారు అక్కడ? ఎక్కడ పడిపోతున్నారు? ఏయ్ ఆగండి. రే 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 ఏయ్, ఆగండి. రే రే నీకే చెప్పేది ఆగు. ఆగమని అన్నాను కదా. చెప్పు. అయ్యో నీ తలకి దెబ్బ తగిలింది. నన్ను వదిలేయండి టీచర్. అయ్యో అయ్యో తలకి బాగా దెబ్బ తగిలింది. ఏంటి ఏంటి టీచర్, అసలు ఏమైంది? బాబు పడిపోయాడు. ఎలా పడిపోయాడు? ఊరికే పడిపోయాడా? వాడు ఇంకొక పిల్లాడు చేతిలో సిగరెట్ పట్టుకోవడం నేను చూశాను. చేతిలో సిగరెట్ ఉందా? పిల్లల చేతిలోనా? అదే కదా, నన్ను చూడగానే పరిగెత్తారు. నేను పట్టుకుందాం అనుకునేసరికి వాడు తన్నుకుని కింద పడిపోయాడు. అయ్యో వాడికి దెబ్బ బాగా తగిలింది. సమస్య ఉండదుగా? ఏంటి టీచర్, ఏం వెతుకుతున్నారు? నేను వచ్చినప్పుడు ఇక్కడ సిగరెట్ ఉండాలి. టీచర్ ఆ సిగరెట్ సంగతి తర్వాత చూడొచ్చు. త్వరగా వెళ్ళి కామేశ్వర్ మాస్టర్ కి రిపోర్ట్ చేయండి. ఒక పిల్లాడు మిస్సింగ్ కదా, త్వరగా వెళ్ళండి. వాడు ఎటు పారిపోయాడో తెలీదు. ఎంత చిన్న పిల్లలు సిగరెట్ కాలుస్తారా? వల్లి టీచర్ కి కళ్ళు సరిగ్గా కనిపించడం లేదనుకుంటా. అయ్యో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. సిగరెట్ కాలుస్తున్నారా? ఓ పిల్లడు పారిపోయాడా? మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావటం లేదు. పిల్లలిద్దరూ కూడా వెనక వైపు ఉన్నారు. చేతిలో సిగరెట్ ఉంది. వాళ్ళను చూడగానే సిగరెట్ కింద పడేసి పరిగెత్తారు. ఎవరు? ఏ క్లాస్ పిల్లలు? నాకు పేరు తెలీదు. నా క్లాస్ పిల్లలు కాదు. మరి పారిపోయింది ఎవరు? వాళ్ళలో ఒక పిల్లాడు పారిపోయాడు మాస్టర్. నేను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మరొక పిల్లాడు పడిపోయాడు. తలకి దెబ్బ తగిలింది. అప్పుడే సరళ టీచర్ వచ్చారు. వాడు వెంటనే వెళ్ళిపోయాడు. సిగరెట్ చేతిలో ఉన్నట్టు నేను చూడలేదు మాస్టర్. టీచర్ దగ్గర నుండి ఒక పిల్లవాడు పరిగెత్తడం మాత్రమే నేను చూశాను. టీచర్ ఇలా జరిగిందని చెప్పారు. నేనైతే ఏది స్వయంగా చూడలేదు. టీచర్ అసలు ఎందుకు ఇలా చేస్తున్నా నాకైతే తెలియడం లేదు. టీచర్, నేను జరిగిందన్నే కదా మీకు చెప్పాను. అయితే మరొక పిల్లాడు వాడెక్కడా? వాడు ముందే పారిపోయాడు సార్. నేను ఇద్దరిని చూడలేదు మాస్టర్, ఒకరిని చూశాను. ఓ, వల్లి టీచర్ ఏమో ఇద్దరు పరిగెత్తారంటున్నారు, సరళ టీచర్ ఏమో ఒకరంటున్నారు. ఇందులో ఏది నిజం? ఫు. మీరందరూ కలిసి నాకు పిచ్చెక్కించేలా ఉన్నారు. మాస్టర్, ఆ పారిపోయిన పిల్లాడిని కనిపెట్టాలి. దానికి ఆ పిల్లాడెవరో తెలియాలి కదా. ఆ, ఏ క్లాస్లో పిల్లాడు మిస్ అయ్యాడో తెలిస్తే తేలిపోతుంది కదా. ఒక్కో క్లాస్కి వెళ్ళి చూడాలి. ఓ, ఇప్పుడు ఇదో పనే నాకు. పదండి, మీరు కూడా పదండి. నేను రావాలా? నాకు ఈ పీరియడ్ క్లాస్ ఉంది. క్లాస్? ఒక పిల్లాడు కనిపించడం లేదు, క్లాస్ అట. పదండి వల్లి టీచర్. చెప్పాలంటే పారిపోయిన పిల్లాడెవరో మీరే కదా నాకు చెప్పాలి. వాణ్ణి కనిపెట్టాలి కదా. పదండి. ఈ స్కూల్లో ఏ పిల్లల్ని కూడా సిగరెట్ బీడి కాలుస్తూ ఉండటం నేనెప్పుడు చూడలేదు. మీరెప్పుడైనా చూసారా? ఎలా చూస్తాను? ఎవరైనా కాల్చినప్పుడు చూస్తేనే కదా. అదే చెప్తున్నాను. ఎన్ని సంవత్సరాలుగా మనకు కనిపించిన విషయం వల్లి టీచర్ కి కనిపించింది. మీకింకా అర్థం కాలేదా టీచర్? హీరోయిజం చూపించి ఉన్న వాళ్ళందరి ముందు నేనే గొప్ప అని అనిపించుకోవాలని చీప్ ఆలోచన. అది నాకు తెలీదు. నేను వెళ్లి చూసేసరికి ఒక పిల్లవాడు పడిపోయి తలకి దెబ్బ తగిలింది. నాకు దీనికి సంబంధం లేదు. ఆ పిల్లోడు పారిపోవడం నేను చూడనే లేదు. వల్లి టీచర్ చెప్తేనే కదా తెలిసింది. సంభాషణ జరిగిన స్థలంలో కూడా ఇంకెవరు లేరు. పారిపోయిన వాడెవరో తెలిసింది. 7Bలో అభిజిత్. ఏంటి? అభినా? వాడిని మీరు పట్టుకున్నారా? లేదు, క్లాస్లో అడిగితే సుధాకర్ సార్ గోపి చెప్పారు. అభి వాళ్ళ ఇంటి దగ్గర అయితే లేడు కదా. వాడు వాళ్ళ ఇంటికి వెళ్తేనే మనం బ్రతికిపోతాం. ఎవరికి తెలుసు? పిల్లలంతా ఎలా తయారయ్యారంటే అసలెవరూ మాట వినట్లేదు. అది నేను ఒప్పుకుంటున్నాను. ఆ దెబ్బ తగిలిన పిల్లాడెక్కడా?